ఒకనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడికి తీసుకొచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా యూరియా దొరుకుతుందా? యూరియా దొరుకుతుందా? మళ్ళా చెప్పులు లైన్లో పెట్టి యూరియా దుకాణం కాడ నిలబడే రోజులు వచ్చినాయి. మీ అందరు చూస్తున్నారు కదా. అందుకే ఆలోచించండి. 11 తారీఖు నాడు బ్రహ్మాండంగా మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 రాయి, మీ దగ్గర మంచి రాళ్లు దొరుకుతాయి తాండూరులా. 1 నెంబర్ రాయి ఇక్కడ టిఆర్ఎస్ రూపంలో ఉన్నది. 1 నెంబర్ రాయి, 1 నెంబర్ రాయి. కానీ ఇంకో దిక్కు తూకు పాలిస్ రాయి. ఊంచితే ఊంచి రబ్ చేస్తే తప్ప మంచిగా ఉండదు అది. एक तरफ है 1 नंबर का पत्थर और दूसरे तरफ है तूक पालिश का पत्थर. कौन सा चाहिए आप लोग तय करो. ఏది కావాలో మనకు ఆలోచన చేయండి. 2 ఏళ్ల కింద మోసం జరిగింది. ఇంతకుముందు తమ్ముడు రోహిత్ కరెక్ట్ గా చెప్పిండు. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే, మొదటిసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే మొదటిసారి తప్పు వాళ్ళదైతుంది, మోసం చేసినోంది తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాడే మనల్ని మోసం చేస్తే ఈసారి మన తప్పు అవుతుంది. మరి మీరే చెప్తున్నారు 2500 రాలే, 4000 పెన్షన్లు రాలే, ఆడపిల్లలకు స్కూటీలు రాలే, తులం బంగారం రాలే. నేను ఒక్క మాట అడుగుతా, మా చెల్లెలు చెప్పాలా, బతుకమ్మ చీర వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా లేదా? आपको हमारे बहन कहां पे? यहाँ पे बहना आप बोलना, रमजान तोहफा मिला क्या आपको? रमजान का तोहफा मिला आपको? तोहफा मिला? क्रिसमस का गिफ्ट मिला किसी को? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చూడకపోతుండే. హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చీర పెట్టిండు. అట్లాగే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ కు మరి క్రిస్టియన్ ఆడబిడ్డలకు వాళ్ళకు కానుక ఇచ్చిండు. కానీ ఇవాళ బతుకమ్మ చీర లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు, ఇవేవి కాదు, ఆఖరికి కేసీఆర్ కిట్ కూడా లేదు.